హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ డిజైన్ బై రోజు. ఈరోజైతే నేనొక అవుట్‌ఫిట్ చూపిస్తానండి. అదైతే వాళ్ళు రిఫరెన్స్ పిక్ అయితే పంపించారు. అలా అయితే స్టిచ్ చేశాను. అంటే యాక్చువల్లీ ఇది ఇలా వస్తదని అనుకోలేదు. కానీ చాలా బాగా టర్న్ ఔట్ అయింది. ఇదొచ్చేటప్పుడు కింద ప్లాజో ప్యాంట్ అండి. స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము. ఇది స్పేస్ సిల్క్ అంటే షైనీగా ఉంటది కదా! ఇది నైట్ టైమ్ యూజ్ చేయడానికి. అందుకని ఇది తీసుకున్నాం అనమాట. లోపల కాటన్ కాకుండా రేయాన్ క్లాత్ అయితే లైనింగ్‌కే యూజ్ చేశానండి. ఎందుకంటే ఇది ఫ్లోయిగా ఉంటది కదా! రేయాన్ అయితే అందుకని. కిందొచ్చేటప్పటికి ఇలా జిగ్‌జాగ్ అయితే చేశానండి. స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్‌కి. ఈ రేయాన్‌కయితే నార్మల్‌గా మిషన్ మీద స్టిచ్ చేశానండి. మొత్తం ఆల్ ఓవర్ ఓవర్‌లెక్కే ఉంటదండి. అంటే ఎక్కడా కూడా మీకు దారాలు రావడం అలా అని ఏమీ లేదు. మొత్తం అంతా ఓవర్‌లెక్ చేశాను. అంటే ఈ స్పేస్ సిల్క్ కదా! ఉత్తినే దారాలొచ్చేస్తది అందుకని. ఇదొచ్చేటప్పటికి బాటమ్ అండి. టాప్ వచ్చేటప్పటికి ఇదైతే చాలా బాగా టర్న్ ఔట్ అయిందండి. ఇది బ్లాక్ వెల్వెట్ అండి. సెల్ఫ్ డిజైన్ వచ్చిందయితే తీసుకున్నాము. ఇది. పిక్‌లో కూడా ఇలాగే సెల్ఫే ఉంది. యాక్చువల్లీ కిందయితే కట్ వర్క్ పెడదాం అనుకున్నాను. కానీ దీనికైతే స్టిచ్ చేయడానికి అవ్వట్లేదండి. అందుకే నార్మల్‌గా పెట్టాను. హ్యాండ్ వచ్చేటప్పటికి ఇలాగ మోడల్‌గా అయితే పెట్టామండి. రిఫరెన్స్ పిక్‌లో ఇలాగే ఉంది. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా ఓపెన్ వస్తదనమాట. హ్యాండ్ ఇలా. తెలుస్తుందా? ఇలా వస్తది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇన్విజిబుల్ జిప్ ఇచ్చాను. డాట్స్ కూడా స్టిచ్ చేశానండి. ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ ఓపెన్ టాప్ అండి. కానీ వాళ్ళు బ్యాక్ ఓపెన్ కావాలన్నారు. అందుకే బ్యాక్ ఓపెన్ అయితే పెట్టాను. ఇదండి టాప్ అయితే ఇది. ఇది హ్యాండ్స్‌కి యూజ్ చేసిందయితే నెట్ ఫ్యాబ్రిక్ అండి. నెట్ మీద సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఇది బ్లాకే వేరే ఏం కాదు. అంటే వైట్ అలా కాకుండా లుక్ అయితే ఇదండి టోటల్‌గా మొత్తం టాప్, బాటమ్ ఇది. అవుట్‌ఫిట్ ఇదైతే ఇదండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. తప్పకుండా నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి అవుట్‌ఫిట్ స్టిచ్ చేసుకోవాలనిపిస్తే డిస్క్రిప్షన్‌లో నా ఫోన్ నంబర్ ఇస్తానండి. వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. థాంక్ యూ.